గుర్తుపెట్టుకో. సో గాయ్స్ నీలో ముంచేస్తారా బబ్బు, నీకు కథం, నీ పని మొత్తం. ఇమ్రాన్ అన్నని వదిలిపెట్టి ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకుని వీడియోలు చేసుకుంటున్నారో వారి గురించి అయితే ఈ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ లో ఏముందో ఆఖర్లో చూద్దాం. ప్రస్తుతానికి వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో మాత్రం ఇమ్రాన్ అన్న బబ్బు మీద నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ప్రాంక్ అయితే చేస్తున్నాడు. బబ్బు బైక్ ను కార్ నైతే ట్రాలీ మాట్లాడుకొని ఎక్కించుకొని శ్రీశైలం డ్యామ్ లో గానీ లేక నాగార్జున సాగర్ డ్యామ్ లో గానీ వదిలిపెడతానని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. హర్షక్ కాల్ చేసి హర్ష బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళి తొందరగా నువ్వు వీడియో కాల్ చేయని చెప్పేసరికి హర్ష వెళ్లి వీడియో కాల్ చేయగా వీడియో కాల్ లో ఇమ్రాన్ అన్న డైరెక్ట్ గా ట్రాలీలో బబ్బు కార్ ను బైక్ ని ఎక్కించి తీసుకెళ్లేటప్పుడైతే వీడియో కాల్ మాట్లాడాడనమాట. అరే బబ్బుగా నీ కారు ను బైక్ తీసుకెళ్లి నీళ్లలో ముంచడానికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి బబ్బుకి అయితే సవాల్ విసిరాడు. అరే నా మీద చేస్తారా ప్రాంకులు, ఇప్పుడు చూడ నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ప్రాంక్ అయితే నేను చేస్తున్నా, రివెంజ్ తీసుకుంటున్నా మీ మీద అయితే అని చెప్పేసి ఇమ్రాన్ అన్న అయితే ఛాలెంజ్ చేశాడు. నీ బైక్ ను కార్ అయితే నీళ్లలో ముంచకుంటే నా పరేషాన్ బాయ్స్ ఛానల్ ని తీసేస్తా, గడ్డం తీసేసి తిరుగుతారా, అంత ఖచ్చితంగా చెప్తానా, ఖచ్చితంగా ఇవి నీళ్లలో మునగాల్సిందే అన్నట్టుగా ఛాలెంజ్ అయితే చేశాడు. బబ్బు అయితే ఇమ్రాన్ అన్నతోని వీడియో కాల్ మాట్లాడేటప్పుడు చూడాలి, ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు, భయంకరంగా నవ్వొస్తుంది. బబ్బు ఎంత సంధాయించడానికి చూసినా గానీ ఇమ్రాన్ అన్న వినకుండా నేను ఆ నీళ్లలో వేసేయడానికి వెళ్తున్నా అని చెప్పేసరికి బబ్బు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడిపించిండు. వాళ్ళ అమ్మ కూడా రిక్వెస్ట్ చేసింది ఇమ్రాన్ అన్నను, వద్దు ఇమ్రాన్ అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసింది. అయినా గానీ ఇమ్రాన్ అన్న మాత్రం అస్సలు వినకుండా నేను తీసుకుపోతున్నా అని చెప్పాడు. ఆ కోపంలో బబ్బు ఇంట్లో సామాన్లన్నీ ఎత్తి పడేసి చికాక్ అయితే చేశాడు. బబ్బు వాళ్ళమ్మ అప్పటికి చెప్తూనే ఉంది, అరే నువ్వు తొందరపడకురా, మెల్లగా మాట్లాడరా, ఇమ్రాన్ అన్న ఒప్పుకుంటాడు అని చెప్పేసి చెప్పింది. అయినా గానీ బబ్బు మాత్రం కోపంలో ఏం చేస్తాడో అర్థం కాక హర్ష నువ్వు పద, ఇమ్రాన్ అన్న శ్రీశైలం వెళ్ళుంటాడు, మనం కూడా వెళ్ళి ఆ బండి కారు తీసుకొచ్చుకుందాం అన్నట్టుగా ఇద్దరు బయలుదేరారు. కామెంట్స్ చూసుకున్నట్లయితే బబ్బు కళ్ళల్లో ఏడుపు కనిపిస్తుంది. ఇమ్రాన్ అన్న వాట్ రివెంజ్ ఇమ్రాన్ అన్న, దిమ్మ తిరిగింది బబ్బుకి. హర్షకి దూల తీరిపోయింది. ఇప్పుడు పరేషాన్ బాయ్స్ అంటే ఓన్లీ ఇమ్రాన్ భాయ్ అండ్ బబ్బు అంతే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఓన్లీ ఇమ్రాన్ అన్న బబ్బు. వెళ్ళిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేయకండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇమ్రాన్ భాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్ట్, బాయ్.